వాక్యంలో ఉండే ఒక చిన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకొని స్తుతి ఆరాధనలోనికి వెళ్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేసిన దినాల్లో ఒక దివ్యాంగుడైన వ్యక్తి యేసు ప్రభు వద్దకు తీసుకొని రాబడినప్పుడు యేసయ్యను కొంతమంది చుట్టూ ఉన్న ప్రజలు కొన్ని మాటలు అడిగారు. యేసయ్య ఒక జవాబు చెప్పారు. ఆ తర్వాత ఆ వ్యక్తి విషయంలో దేవుడు ఎలాంటి కార్యం చేశారో ఒకసారి చదువుకుందాం. అందరూ బైబిల్ గ్రంథాలు తెరవండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడిగా పుట్టెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. సత్యమైన నిత్యమైన నీ జీవపు మాటలను బట్టి వందనాలు. వాక్యమే దేవుడై ఉండెను అని నీ గ్రంథంలో వ్రాయించినట్లుగా నీ గ్రంథాన్ని మేము చదువుతున్నప్పుడు నిన్ను మేము అర్థం చేసుకోవడానికి, మీకు దగ్గరగా మేము రావడానికి, వాక్యపు జ్ఞానంలో, వాక్యం యొక్క అనుభవ జ్ఞానంలో మేము ఎదగడానికి సహాయం చేయండి. నన్ను సంపూర్ణంగా నీ సిలువ చాటును మరుగుపరచండి. వింటున్న వారందరికీ క్షేమాభివృద్ధి కలుగునట్లు శ్రేష్టమైన అమూల్యమైన నీ మాటలు మీరే అనుగ్రహించి మహిమను పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఇక్కడ పుట్టుకతో గుడ్డివానిగా పుట్టిన ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వద్దకు తీసుకొని రాబడినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. టెంపరరీ సిక్నెస్, పర్మనెంట్ సిక్నెస్, అప్పుడే వచ్చిన వ్యాధి, ఈ మధ్య వచ్చిందండి ఆరోగ్య సమస్య. అంటే డాక్టర్స్ అంటారు మంచి పని అయిందండి ఇప్పటికి తెచ్చారు, ఇంకా కొంతకాలం గడిచుంటే ఈ ఆరోగ్య సమస్య చాలా ముదిరిపోయి ఉండేది, మేమేమీ చేయలేకపోయేవారమని డాక్టర్స్ కొన్నిసార్లు చెప్తూ ఉంటారు. కొన్నిటికి ఈ భూలోకపు వైద్యులు, అంటే ప్రపంచంలో ఉన్న డాక్టర్స్ కొన్నిసార్లు ఒక వ్యాధి ప్రారంభ దశలో ట్రీట్మెంట్ చేయగలుగుతారు. లేకపోతే ఒక వ్యాధి పుట్టిన తర్వాత వస్తే దాని గురించి పర్వాలేదండి, ఇది మన చేతుల్లోనే ఉంది, వైద్యంతో దీన్ని బాగు చేసుకోవచ్చు అని కొన్నిసార్లు చెప్తారు. కానీ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఆరోగ్య పరిస్థితి బాగా ముదిరిపోయిందండి, సమస్య చాలా తీవ్రతరం అయిపోయింది, ఏం చేయలేమని చెప్తారు. పుట్టుకతో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఆ పుట్టుకతో వచ్చిన వ్యాధులను లేకపోతే అంగవైకల్యాలను కొన్నిసార్లు డాక్టర్స్ అంటారు, యూ మస్ట్ జస్ట్ లివ్ విత్ ద ప్రాబ్లమ్. సమస్యతో ఎలా బ్రతకాలో అలవాటు చేసుకోండి, ఇంకా ఈ సమస్యకైతే మేము పరిష్కారము చూపించలేము, చేయలేము అని కొన్నిసార్లు చెప్తుంటారు. పుట్టుకతో గ్రుడ్డివానిగా పుట్టిన ఈ వ్యక్తిని యేసు ప్రభు దగ్గరకు తీసుకొని రాగానే అక్కడ చుట్టూ ఉన్న వ్యక్తులు ఒక ప్రశ్న అడిగారంటే, అంటే యూజువల్గా మానవ మనసు, మానవ ఆలోచనలు ఎలా ఉంటాయో వాళ్ళ ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు యేసయ్యను ఒక ప్రశ్న అడుగుతున్నారు. అదేంటంటే, వీడు గుడ్డివాడై పుట్టడానికి ఎవరు పాపం చేశారు? వీడి పాపం కారణమా, లేకపోతే వీడి తల్లిదండ్రుల పాపం కారణమా? చాలాసార్లు మనుషుల యొక్క పాపభూయిష్టమైన హృదయం, మనసు ఎలా ఆలోచిస్తూ ఉంటుందంటే, ఎవడైనా పడ్డాడంటే వాడు ఎక్కడో ఏదో చేసి వచ్చి ఉంటాడు, అందుకే పడ్డాడు. ఎవరికైనా ఏదైనా ఒక రోగం వచ్చిందంటే వీడు ఏదో అపకారం, ఎక్కడో ఎవరికో అన్యాయం చేస్తుంటాడు, అందుకే వచ్చింది. ఒక కష్టం రాగానే కొన్నిసార్లు మనం జడ్జ్మెంటల్గా ఆలోచిస్తుంటాం, వీళ్ళు ఎవరికో ఏదో కీడు చేసేసి ఉంటారు, దానికి ఇప్పుడు కోసేస్తున్నారు పంట అని. మన భారతదేశంలో కూడా ఒక మాట ఎక్కువగా వాడుతూ ఉంటారు, దాన్ని ఏమంటారంటే కర్మ అంటారు. అంటే కర్మ ఫలం, నువ్వేం చేసుకున్నావో దానికి తిరిగి నువ్వు కోసుకుంటావు పంట అన్నట్లు. వాక్యం కూడా చెప్తుంది మనం ఏం విత్తితే ఆ పంట కోస్తామని. బట్ అన్నిసార్లు మనకు వచ్చిన కష్టాలు నష్టాలు అన్నీ ఏదో చేస్తేనే వచ్చాయి అని మనం ఆలోచించడం సరైన విషయం కాదు. ఒకవేళ లోకస్తులు అలా ఆలోచిస్తారేమో, ఒకళ్ళ కష్టం రాగానే బహుశా ఆ చుట్టూ 10 మంది చేరి ఆదరణను, ధైర్యాన్ని, ఆలంబనను వారికి ఇవ్వాల్సింది బదులు ఏదో చేసి ఉంటారండి, అందుకని ఇలా జరిగిందని మాట్లాడి ఆ ఉన్న పుండు పైన కొంచెం కారం జల్లి ఇంకా ఆ బాధను, వేదనను, నొప్పిని ఇంకా ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తారేమో. ఇక్కడ మనుషులు కూడా అలాగే అడుగుతున్నారు యేసయ్యను. మంచి ప్రశ్న, సరైన వ్యక్తిని అడిగారండి. అది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన మాట. ఇప్పుడు మనలాంటి వారిని ఎవరినో అడుగుంటే బహుశా వీళ్ళ అమ్మా నాన్న ఏదో చేసి ఉంటారు, వీడేదో పాపం చేసి ఉంటాడు, అందుకే వీడు ఇలా పుట్టాడని ఒకవేళ సామాన్యమైన ప్రజలు వాళ్ళ బుర్రకు తోచినట్లు, వారి మనసుకు తోచినట్లు ఏదో చెప్పేవారు. కానీ యేసయ్యను అడగడం ద్వారా సరైన జవాబు వచ్చింది. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ ఒక దీర్ఘకాలిక సమస్యతో, ఒక దీర్ఘకాలిక వ్యాధితో, లేకపోతే పుట్టుకతోనే వచ్చిన ఒకవేళ ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే వారందరికీ ఈ వాక్య భాగం ఖచ్చితంగా ఒక ఊరట, ఒక ధైర్యాన్ని ఇస్తుందని నేను నమ్ముతున్నాను. యేసయ్య ఇచ్చిన అద్భుతమైన సమాధానం,
యేసు ప్రభును ప్రశ్నలు అడిగిన వ్యక్తులు కొంతమంది ఆయన మాటల్లోనే ఆయనను పట్టుకోవాలని ప్రయత్నం చేసిన వారు ఉన్నారు. అంటే ఆయన ఏదో ఒక సమాధానం చెప్పినప్పుడు మళ్ళీ ఆయన మాటల్లో తప్పు వెతికి ఆయన నేరస్తునిగా చేద్దాము, ఆయన నిందించడానికి ఏదో ఒక అవకాశం దొరకపోద్దా, ఇన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అయినా తప్పు దొరుకుతుంది కదా, ఇన్ని ప్రశ్నలు అడిగితే ప్రతి ప్రశ్నకు పర్ఫెక్ట్గా యేసు ప్రభు సమాధానం చెప్పలేరు కదా అని వారు అనుకున్నారు. సో యేసు ప్రభును కొంతమంది క్యూరియాసిటీతో ప్రశ్నలు అడిగారు, అంటే తెలుసుకోవాలి అనే ఉత్సాహంతో. కొంతమందికి తెలియక ప్రశ్నలు అడిగారు, కొంతమంది తెలిసి కూడా ప్రశ్నలు అడిగారు, కొంతమంది ఆయనలో తప్పులు పట్టుకోవాలని ప్రశ్నలు అడిగిన వారు ఉన్నారు, కొంతమంది ఆయనకు తీర్పు తీరుద్దామని ప్రశ్నలు అడిగిన వారు ఉన్నారు. సో పీపుల్ ఆస్క్ జీసస్ క్వశ్చన్స్ ఫర్ సో మెనీ డిఫరెంట్ రీజన్స్. 1000 బుర్రలు అయితే 1000 ఆలోచనలు అంట. సో అలా ఒక్కొక్కళ్ళు వచ్చి యేసు ప్రభుని ఆయా కాలాల్లో సమయాల్లో ప్రశ్నలు అడిగారు. అందరూ మంచి ఉద్దేశాలతో ప్రశ్నలు అడగలేదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కరెక్ట్ సమాధానం దొరికే వ్యక్తి దగ్గరకు వచ్చి ఒక కాంప్లికేటెడ్ క్వశ్చన్ అడిగారు. ఈ వ్యక్తి పుట్టుకతో గుడ్డివానిగా పుట్టాడు యేసు ప్రభువా, అది ఇతని పాపమా లేకపోతే ఇతని తల్లిదండ్రుల పాపమా అనగానే ఇది మన పర్స్పెక్టివ్ని కూడా చేంజ్ చేయాలండి. యేసు ప్రభు ఇచ్చిన ఈ సమాధానం ఆ రోజు ఆ ప్రశ్న అడిగిన వాళ్ళకే కాదు సమాధానం, ఈ కాలంలో కూడా బైబిల్ ఇస్ అప్లికబుల్ ఫర్ ఆల్ టైమ్స్. బైబిల్ అన్ని కాలాలకు అన్వయించుకోదగినది. బైబిల్ ఇస్ నాట్ ఎన్ అవుట్డేటెడ్ బుక్. హల్లెలూయా. ఈ బైబిల్ ఎప్పుడో రాశారండి. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు, యేసు ప్రభుతో కలిసి తిరిగిన వారు, అపోస్తలులు, ఆ తర్వాత భక్తులు రాశారు. ఇప్పుడు మరి కాలం మారిపోయింది కాబట్టి బైబిల్ అవుట్డేట్ అయిపోయింది, బైబిల్ని అప్డేట్ చేయాలి అని చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యము అన్ని కాలాలకు అన్వయించుకోదగినది, అన్ని కాలాలకు సరిపోయినది. ద బైబిల్ ఇస్ ఫిట్, ద బైబిల్ ఇస్ సఫిషియంట్ ఫర్ ఆల్ టైమ్స్. అన్ని కాలాలకు తగినది, చాలినది. యేసయ్య ఇచ్చిన సమాధానం, ఒకవేళ మనలో ఇలాంటి ఆలోచనలు ఉంటే మన ఆలోచన విధానాన్ని కూడా కరెక్ట్ చేయాలి, సరిచేయాలి. యేసు ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటో చూడండి. 3వ వచనం, యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనం. యేసు వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడిగా పుట్టెను. హల్లెలూయా. ఆ మాటలు ఆ చుట్టూ ఉన్న వాళ్ళు అడగగానే ఐఎమ్ ష్యూర్ ఈ వ్యక్తిలో ఒకలాంటి బాధ కలిగి ఉంటుంది. పాపం అందరూ చేశారు కదా, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పరిశుద్ధులుగా పుట్టిన వారు ఎవరూ లేరు, పరిశుద్ధులుగా 100% ఈ లోకంలో బ్రతికే వారు ఎవరూ లేరు. నేను పుట్టుకతో గుడ్డివానిగా పుట్టి ప్రపంచాన్ని చూడలేని అంధుడుగా బ్రతుకుతున్నానంటే దానికి కారణం నా పాపం అంటున్నారా వీళ్ళందరూ? నన్ను కన్న తల్లిదండ్రులు ఏం పాపం చేసుకున్నారని కొంత బాధ వేసి ఉంటుంది ఈ వ్యక్తికి. కానీ యేసు ప్రభు ఇచ్చిన సూటి అయిన సమాధానం ఈ వ్యక్తికి అండ్ అట్ ద సేమ్ టైం అతని తల్లిదండ్రులు ఒకవేళ అక్కడ ఉండుంటే వారికి చాలా ఊరటనిచ్చి ఉంటుంది. యేసయ్య అన్నాడు, పాప ఫలితంగా రాలేదు వీడికి గుడ్డితనం. హీ ఈజ్ నాట్ బోర్న్ బ్లైండ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ సిన్. పాపం వలన ఇతను ఇలా పుట్టలేదు, కానీ దేవునికి ఒక హయ్యర్ ప్లాన్ ఉంది, దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది. ఆ గొప్ప ఉద్దేశం ఏంటంటే, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివానిగా పుట్టెను. దేవుడు ఇతని ద్వారా మహిమ పొందాలనుకున్నాడు, దేవుడు ఇతని జీవితంలో కార్యం చేయాలనుకున్నాడు. దానికి టైమింగ్ ఇదే. అంటే పుట్టుకతో గుడ్డివానిగా పుట్టాడు, ఇంతకాలం ఇతడు అంధుడుగా ఉండాలి అని దేవుడు ఉద్దేశించాడు. అండ్ అట్ దిస్ టైం ఫ్రేమ్, ఈ కాలంలో ఆ వ్యక్తికి మరి అప్పటికి పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలీదు, యవనస్తుడో మధ్య వయస్కుడో లేకపోతే ఎంత ఏజ్లో ఉన్నాడో తెలీదు. బట్ ఆ కాలంలో యేసు ప్రభుని అతను కలుసుకోవాలని, యేసు ప్రభు అతన్ని స్వస్థపరచాలని, యేసు ప్రభు యొక్క మహాత్యం, యేసుక్రీస్తు ప్రభు అప్పటికప్పుడు కళ్ళు పోయిన వాళ్ళని స్వస్థపరచడమే కాదు, కానీ పుట్టుకతో అంగవైకల్యం, పుట్టుకతో వ్యాధిగ్రస్తులుగా ఉన్న వారిని కూడా బాగు చేయగలడు అని దేవుని క్రియలు అతని యందు కనుపరచబడినట్లు అతను గుడ్డివానిగా పుట్టాడు అని యేసుక్రీస్తు ప్రభు సమాధానం చెప్పాడు. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తూ ఉంటుంటారు ఏమనంటే, దేవుని క్రియలు కనుపరచబడతాయా? హౌ? చూడండి, వింతలు చూడడం అంటే ఎవరికైనా ఇష్టమే. వండర్ అనే మాటలోనే ఒక రకమైన ఉత్సాహం, ఒక రకమైన క్యూరియాసిటీ. కొన్నిసార్లు కొన్ని టీవీ ఛానల్స్లో కొన్ని మ్యాజిక్ షోస్, తర్వాత కొంతమంది మెజిషియన్స్ కొన్ని మంచి మంచి షోస్ చేస్తున్నప్పుడు అందరి కళ్ళు అలా కట్టి పడేస్తారు. అంటే కళ్ళు ఆర్పకుండా చూడాలనిపిస్తుంది. అబ్బా అద్భుతం, వండర్.
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తాడు? ఇప్పుడు దేవుని క్రియలు ఇతనిలో కనపరచాలని ఇతను పుట్టుకతో గుడ్డివానిగా పుట్టాడంట. ఇప్పుడు దేవుడు తన క్రియను ఎలా కనపరుస్తాడో అని ఇప్పుడు ప్రశ్న అడిగిన వాళ్ళందరూ కనిపెట్టుకొని చూస్తూ ఉంటే యేసయ్య చేసిన పని ఏంటో చూడండి. 6వ వచనం, ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పెను. సిలోయము అను మాటకు పంపబడిన వాడని అర్థం. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చెను. ప్రతిసారి యేసుప్రభు ఇలా చేయలేదండి. గాడ్ హ్యాడ్ అ మెథడ్ బిహైండ్ ఎవ్రీ మిరాకిల్. దైవజన్ జాన్ వెస్లీ గారు కూడా చెప్తుంటారు, దేవుడు ఒక్కొక్క అద్భుతం వెనకాల ఒక్కొక్క విధానాన్ని ఫాలో అయ్యాడు. ఆయనకి ఒక స్టీరియో టైపే ఇలాగే చేస్తాడు దేవుడు. అద్భుతం అంటే ఇలాగే ఎర్ర సముద్రమే ప్రతిసారి పాయలవుతుంది అంటే మరి ప్రతిసారి మనం ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళాం కదా. మన జీవితంలో ఎర్ర సముద్రాలు వస్తూ ఉంటాయి, వాటిని దేవుడు పాయలు చేస్తూ ఉంటాడు. సో ప్రతిసారి ఒకే వ్యక్తి జీవితంలో ఒకే సమస్య 10 సార్లు వచ్చినా 10 సార్లు 10 విధానాల్లో దేవుడు విడుదల ఇవ్వగలడు. హల్లెలూయా. ఒకే సమస్యను 10 మంది ఎదుర్కొన్నా అందరికీ ఒకే పరిష్కారం కూడా ఇవ్వడు. ఒక్కొక్కరికి వారి పద్ధతిని బట్టి, వారి స్థితిగతులను బట్టి, వారి పరిస్థితులను బట్టి ఆయన అనుకున్న విధానంలో ఆయన జ్ఞానానికి తగినట్లుగా ఆయన అద్భుత కార్యాలు చేసేవాడు. దిస్ ఇస్ వన్ సర్కమ్స్టాన్స్, ఒక్క పరిస్థితి ఇది. యేసు ప్రభు నేల మీద ఉమ్మి వేసి, యేసు ప్రభు ఉమ్మిలో కూడా శక్తి ఉందండి. మన ఉమ్మిలో అయితే వైరస్ ఉంటుంది కదండి. కరోనా వైరస్ ముక్కు దగ్గర చేతులను నోటి దగ్గర ముక్కు దగ్గర పెట్టుకోవద్దు అంటున్నారు. ఎందుకంటే అది మన సెలైవాతో కలిసి లోపలికి వెళ్ళిపోద్ది, లంగ్స్లో ప్రవేశిస్తుంది అని. ఇప్పుడు ఈ నోటిని కట్టిపడేస్తే చాలా వరకు ఈ వైరస్ ఒకళ్ళ నుంచి ఒకరికి వెళ్లకుండా, ట్రాన్స్మిట్ అవ్వకుండా ఆపచ్చని. కానీ యేసు ప్రభు యొక్క ఉమ్మిలో కూడా శక్తి ఉంది. హీ క్యారీడ్ పవర్. ఆయనలో శక్తి ఉంది. ఒక మాటలో చెప్పాలంటే జీసస్ హిమ్సెల్ఫ్ వాజ్ లైక్ అ పవర్ హౌస్. ఆయన అడుగులో శక్తి, ఆయన మాటలో శక్తి, ఆయన వస్త్రపు చెంగులో కూడా శక్తి. ఈ ఉదయకాల సమయంలో 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగంతో బాధపడిన స్త్రీ ఎలా స్వస్థత పొందిందో ఈరోజు మార్నింగ్ విమెన్స్ మీట్లో ఆ మాటలు, ఆమె జీవితాన్ని ధ్యానం చేయడం జరిగింది. యేసు ప్రభు బహుశా ఈ రోజుల్లో మరి పురుషులు ధరించినట్లు ప్యాంటు, షర్ట్ లేకపోతే జీన్స్ ఇవన్నీ ధరించుకోలేదు. ఇశ్రాయేలీల్లో యూజువల్గా పురుషుల యొక్క వస్త్రధారణ ఏంటంటే వాళ్ళు అంగి వేసుకుంటూ ఉండేవారు, ఒక లాంగ్ రోప్, అది కూడా కొంచెం వదులుగా ఉండే అంగి. ఆ వస్త్రపు చెంగు ఆమె ముట్టగానే ఆ వస్త్రపు చెంగులో నుండి కూడా ప్రభావం వెళ్ళి ఆమె దేహంలో ప్రవేశించిందంట. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగులో కూడా స్వస్థత ఉంది. అందుకేనేమో ఆయన వస్త్రం కోసం కూడా చీట్లు వేసుకున్నారు రోమా సైనికులు. ఈయన మామూలుడు కాదు, ఈయన వస్త్రంలో కూడా శక్తి. ఎస్, జీసస్ హ్యాస్ పవర్. యేసు ప్రభు నేల మీద ఉమ్మి వేసి ఆ ఉమ్మిని బురద చేసి కన్నుల మీద బురద పూసి సిలోయం అను కోనేటికి వెళ్ళి అందులో కడుక్కో అనగానే వెళ్ళాడండి యేసు ప్రభు. అతనికి అఫ్కోర్స్ కనబడి ఉండదు ఏం చేస్తున్నాడని. నాకైతే అద్భుతం కావాలి, నాకైతే చూపు రావాలి, ఏం చెప్తే అది చేసేస్తాను అనుకున్నాడు ఈ పుట్టుకతో గుడ్డివానిగా ఉన్న వ్యక్తి. సిలోయం అను కోనేటికి వెళ్ళి కడుక్కోగానే వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చెను. ఇమ్మీడియట్లీ హీ రిసీవ్డ్ సైట్. పుట్టుకతో గుడ్డితనము ఫిక్స్ చేయడం కష్టం. పుట్టుకతో గుడ్డివారు చాలా చాలా కష్టం. కొన్నిసార్లు కొంతమందికి పెరుగుతున్న కొద్దీ కొన్ని రకాలైన ఐ ప్రాబ్లమ్స్ వచ్చి కంటి చూపు పోయినప్పుడు ఎవరైనా చనిపోతున్న వ్యక్తులు వారి ఐస్ డొనేట్ చేస్తే ఆ కన్నులు వీరికి పెట్టడం ద్వారా వీరు చూసే అవకాశం ఉంటుంది. బట్ అన్ని ఆరోగ్య పరిస్థితులకు అది వర్తించదండి. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో ఉన్న వారికి డాక్టర్స్ అంటారు, ఒకవేళ ఇంకెవరైనా ఒక జత కన్నులు డొనేట్ చేసినా అవి పెడితే కూడా రాదమ్మా, కంటి చూపు రాదు, ఎందుకంటే సమస్య అలా ఉంది అని డాక్టర్స్ చెప్తారు. ఈ వ్యక్తి కేవలం యేసుక్రీస్తు ప్రభు ఉమ్మి వేసి ఆ ఉమ్మితో మట్టి తీసుకొని బురద చేసి కంటికి రాసి వెళ్ళి కడుక్కొని రా అని చెప్పగానే వెంటనే ఆ వ్యక్తి చూపు పొందాడు. అండ్ డెఫినెట్గా దేవుని కార్యాలు ఈ వ్యక్తిలో ప్రత్యక్షపరచబడ్డాయి. దేవుడు అద్భుతం చేయాలంటే ముందు ఒక సమస్య ఉండాలి కదండి. సమస్య ఉండాలి, సమస్యతో ఉన్న వ్యక్తి ఉండాలి, ఆ తర్వాత ఆ వ్యక్తికి దేవుని మీద విశ్వాసం ఉండాలి. సో అద్భుతం జరగడానికి కొన్ని ఫ్యాక్టర్స్ అన్నీ కాంట్రిబ్యూట్ చేస్తాయండి. ఒకటి, సమస్యతో ఉన్న వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి రావాలి. వచ్చిన వ్యక్తి దేవుని మీద విశ్వాసం ఉంచాలి, దేవుడు చెప్పినట్టు చేయాలి, అప్పుడు అద్భుతం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏం జరిగిందంటే ఎగ్జాక్ట్గా
పుట్టుకతో గుడ్డితనం ఎంత జటిలమైన సమస్య అయినా పర్వాలేదు, యేసు ప్రభుకు పెద్ద మ్యాటర్ కాదు. ఇప్పుడు ఆ వ్యక్తి యేసయ్య దగ్గరకు వచ్చాడు, వచ్చిన తర్వాత విశ్వాసం ఉంచాడు. అందుకే కంటి మీద ఆ బురద రాస్తున్నప్పుడు ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు, నాకు నిజంగా కంటి చూపు వస్తుందంటారా, ఇలాంటి యక్ష ప్రశ్నలు ఏమి అడగలేదండి. చక్కగా వెళ్ళాడు, యేసుప్రభు చెప్పిన మాట ప్రకారం కడుక్కున్నాడు, వెంటనే కంటి చూపు వచ్చింది. యేసుప్రభులో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఈరోజు మార్నింగ్ కూడా విమెన్స్ మీట్లో అదే చెప్పాను, రూపాయి ఖర్చు లేకుండా స్వస్థపరుస్తాడు యేసయ్య. హల్లెలూయా. రూపాయి ఖర్చు లేదండి, రూపాయి ఖర్చు లేదు. ఈ రోజుల్లో డాక్టర్స్ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఎంత కష్టం. నేను ఆ మధ్యలో ఒక హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఒక బోర్డు చూశానండి. ఆ హాస్పిటల్లో ఒక డిపార్ట్మెంట్ సైకాలజిస్ట్ ఉండే డిపార్ట్మెంట్ అనుకుంటా. సైకాలజిస్ట్ యొక్క అపాయింట్మెంట్కి 500 రూపాయలంట. సైకాలజిస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వాలంటే 1000 రూపాయలంట. అప్పుడు నేను అనుకున్నాను, ఇప్పటి వరకు ఎంతమందికి కౌన్సిలింగ్ ఇచ్చాం, ఎంతమంది యవనస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చాం. వీ హ్యావ్ ఆల్ డన్ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు. ఎవరైనా నా దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్ తీసుకున్నాక, ఇదిగోండి అమ్మగారు ఈ చిన్న కానుక తీసుకోండి అంటే నేను అంటాను, నా కానుక వద్దు, నేను దేవుని సేవ, నేను వాలంటరీగా చేస్తున్నాను. మీరు అద్భుతం పొందుకున్నాక ఒకవేళ కృతజ్ఞతతో మీరు దేవునికి ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, కానీ మీకోసం ఈ సమయాన్ని దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను వాడాను, నేను ఏ ప్రతిఫలాన్ని ఆశించట్లేదు అని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ లోకంలో డాక్టర్లు వాళ్ళని అలా వెళ్ళి వాళ్ళ మొహం చూడాలంటే కూడా అపాయింట్మెంట్ ఫీజు, వాళ్ళతో వెళ్ళి కాసేపు కౌన్సిలింగ్ చేయించుకోవాలంటే 1000 రూపాయలు, లేకపోతే వెళ్ళగానే అవసరం లేని మెడికల్ టెస్టులు మొత్తం రాసేసి ఎక్స్రేలు అంటారు, బ్లడ్ టెస్ట్లు అంటారు, ఆ స్కానింగ్ అంటారు, ఈ స్కానింగ్ అంటారు, మొత్తం వచ్చినది తెచ్చుకున్న జీతం అంతా వాటికి వెళ్ళిపోద్ది. కానీ నా యేసయ్య రూపాయి ఖర్చు లేకుండా ఆయన స్వస్థపరిచిన ప్రతి ఒక్కరిని హీ జస్ట్ హీల్ దెమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. హల్లెలూయా. యేసు ప్రభు ఏ రోజు కూడా మీరు 1000 రూపాయలు కానుక ఇవ్వండి, 10,000 రూపాయలు కానుక ఇవ్వండి అప్పుడు స్వస్థత జరుగుతుందని ఎక్కడైనా చెప్పారండి యేసయ్య? హీ నెవర్ డిడ్ దట్. స్వస్థత పొందాక, మేలు పొందాక, ఆశీర్వాదం పొందాక నువ్వు కృతజ్ఞతతో నేను దేవునికి ఇవ్వాలనుకొని తెచ్చిస్తే ఆయన సంతోషిస్తాడు నీలో ఉన్న కృతజ్ఞతను బట్టి. అంతే తప్ప దేవుడు ఎన్నడూ ఎవరి దగ్గర డిమాండ్ చేయలేదు. పుట్టుకతో గుడ్డివానిగా పుట్టిన వ్యక్తి, ఐఎమ్ ష్యూర్ హీ డెంట్ హ్యావ్ మెనీ ప్రివిలేజెస్. చాలా ఆధిక్యతలు అతనికి ఉండుండవు. సొంత కుటుంబాన్ని చూసుకోవడానికి లేదు, తన కన్న తల్లిదండ్రులు చూసుకోవడానికి లేదు, ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఉంటే భార్యను చూడడానికి లేదు, బిడ్డలు పుట్టుంటే తన బిడ్డలు వీడు నీలాగే ఉన్నాడు అని అందరు చెప్తుంటే నేను ఎలా ఉంటాను నాకే తెలియదు, వీడు ఎలా ఉన్నాడు నాకెలా తెలుస్తుంది. తడిమి చూడగలరేమో, ఫీల్ చేయగలరేమో, కానీ చూడలేడు. ఒకవేళ గుడ్డితనంలో ఉన్న వ్యక్తికి ఉద్యోగం ఎవరిస్తారు? ఉద్యోగం ఇచ్చినా ఎంతవరకు తాను సంపాదించుకోగలడు? ఎక్కడికి వెళ్ళాలన్నా అన్ని విషయాల్లో రెస్ట్రిక్టెడ్. ఒక మాటలో చెప్పాలంటే అన్నిట్లో పరిమితులు ఉన్నాయి, లిమిటేషన్స్ ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ లిమిటేషన్స్ అని ఒక్కసారిగా వాటన్నిటిని ఎత్తివేసినట్లు అతని జీవితంలో ఒక అద్భుత కార్యం చేసి దేవుని క్రియలు అతని యందు కనుపరచులాగున ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు అద్భుతం చేశాడు. ఒకవేళ నీ జీవితంలో ఒక సమస్య వచ్చిందేమో, అండ్ మేబీ యు ఆర్ జస్ట్ వండరింగ్, నాకెందుకు వచ్చిందయ్యా? నేను ఏదైనా తప్పు చేశానా? నేను ఏదైనా పాపం చేశానా? నేను ఏదైనా అన్యాయం చేశానా? నాకెందుకు వచ్చింది ఈ సమస్య? చాలాసార్లు చూడండి, మనకి సమస్య రాగానే పాజిటివ్ సైడ్ ఆలోచించడం కంటే ఎక్కువ నెగిటివ్ సైడ్ ఆలోచించుకుంటాం. మా అమ్మ నాన్నలు ఏదైనా పాపం చేసి ఉంటారా? ఇదేమన్నా పూర్వజన్మ పాపమా? దాని యొక్క ఫలమా? ఇది ఏదైనా శాపం మా ఫ్యామిలీ లైన్లో ఏమైనా క్యారీ అవుతుందా? వాట్స్ హ్యాపెనింగ్? ఎందుకు ఈ శ్రమ? ఎందుకు ఈ వ్యాధి? ఎందుకు ఈ సమస్య? కొన్నిసార్లు బంధువులు కూడా వచ్చి 4 మాటలు చెప్పి ఆదరించాల్సిన 4 రాళ్ళేసి వెళ్ళిపోతూ ఉంటారు. అక్షింతలు వేసినట్టు 4 రాళ్ళేసి 4 మాటలు అనేసి బాధ పెట్టేసి వెళ్ళిపోతుంటారు సమస్యల్లో ఉన్నప్పుడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ గుర్తించు, దేవుని క్రియలు నీ యందు కనుపరచబడినట్లు దేవుడు నీ జీవితంలో ఇప్పుడు నువ్వు ఏ సమస్య గుండా వెళ్తున్నావో ఆ సమస్యను అనుమతించాడు. గాడ్ హ్యాస్ అలౌడ్ a certain problem, a certain disease, a certain sickness in your life for a reason, and the reason is that his name might be glorified. ఇప్పుడు ఈ వ్యక్తికి, పుట్టుకతో గుడ్డివానిగా ఉన్న వ్యక్తి స్వస్థత పొందితే దేవునికి ఎంత మహిమ అండి. అది సీక్రెట్ మిరాకిల్గా ఉండిపోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే అప్పటిదాకా ఒక కర్ర పట్టుకొని అడుగులో అడుగేసుకుంటూ ఈ రూట్లో వెళ్తే ఏమొస్తుంది, ఆ రూట్లో వెళ్తే ఏమొస్తుంది, గుంటుందా అండి, నేను ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్నాను, కెన్ సమ్మన్ హెల్ప్ మీ, నాకు ఎవరైనా చేయించి నన్ను దాటించగలరా అని ప్రతిసారి వీళ్ళ మీద ఆధారపడుతూ బ్రతికిన వ్యక్తి సరాసరి అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడంటే అది ఖచ్చితంగా అందరూ కళ్ళతో చూడగలిగే అద్భుతము. అతను చెప్పకపోయినా అదొక సాక్ష్యమే.
యేసుప్రభు ఇతన్ని స్వస్థపరిచాడు. గుడ్డివానిగా పుట్టిన ఈ వ్యక్తిని యేసుప్రభు బాగు చేశాడంటే అది దేవునికి మహిమ కాదా? నిన్నటి రాత్రి జోని ఎరిక్సన్ టాడా అని ఆమె గురించి జాన్ వెస్లీ గారు నిన్న రాత్రి మెసేజ్లో చెప్పారు. సచ్ అన్ ఇన్స్పైరింగ్ లైఫ్. దేహం అంతా చచ్చుబడిపోతే ఆమె వీడియోస్ కొన్ని నేను చూశానండి. ఆమె అంటుంది, నా స్వంత తలను కూడా నేను దూకోలేను. ఎంత బాధ కలుగుతుంది చూడండి. అంటే పురుషులు ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ స్త్రీలకు అట్లీస్ట్ ఎవరి తల అయినా వాళ్ళకి దూకోవాలనిపిస్తుంది కదా. అంటే ఇండియాలో అంటే ఓకే, మనకి ఒక రెగ్యులర్ హెయిర్ స్టైల్ ఉంటుందేమో, కానీ యుఎస్లో తల ఫిక్స్ చేయడానికి అంటే హెయిర్ ఇలా ఇలా పెట్టుకోవాలి అని చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మంచిగా కనబడాలి. అఫ్కోర్స్ ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు అందరూ చూడడానికి ఒక డీసెంట్గా మంచిగా కనబడాలి. కొన్నిసార్లు ఈమెను టేక్ కేర్ చేసే వాళ్ళు వచ్చి తలదూతుంటే వాళ్ళకి ఇలా కాదు అలా అని చెప్పడానికి కూడా చేతులు లేవే, చూపించడానికి కూడా అవకాశం లేదే. మేబీ షీ క్యాన్ జస్ట్ డ్రా పిక్చర్. ఆమె ముఖము ఆమె తల వేసి నా తల మీద ఇలా దువ్వు అని చూపించగలదేమో. ఒకవేళ ఆ కేర్ టేక్ చేస్తున్న ఆమె వేరేలా దూతే ఇలా కాదని చెప్తే ఒకసారి దూతుంది, మళ్ళీ మళ్ళీ చెప్తుంటే నీకు చేతులు కాళ్ళు లేవు, నీకు ఇంత చేయడమే ఎక్కువ అన్నట్లుగా చూస్తే అది ఈమెను ఇంకా బాధిస్తుంది. సో చేతులు కాళ్ళు లేకుండా ఒక వీల్ చైర్కు పరిమితం అయిపోయిన జోని ఎరిక్సన్ చాలా సఫర్ అయింది. కానీ ఆ శ్రమ గుండానే తిరిగి ఆశీర్వాదము ఒక ప్రవాహంలా ఆమె జీవితం నుండి ఇంకా ప్రవహిస్తూనే ఉందండి. ఒక వ్యక్తి వాలంటరీగా అన్నాడంట, ఐ వాంట్ టు మ్యారీ యూ. ఆమె భర్త పేరు టాడా, జోని ఎరిక్సన్ ఆమె పేరు. ఆ వ్యక్తి అన్నాడంట, ఐ వాంట్ టు మ్యారీ యూ. ఆమె అనిందంట, ఐఎమ్ నాట్ అ హెల్దీ ఉమెన్, నేను అందరి స్త్రీలా ఉండను, నేను అందరి స్త్రీలాగా నా పనులు కూడా నేను చేసుకోలేనంట. అతను అన్నాడంట, నేను చూసుకుంటా, నేను ఉంటాను, నేను నీ చేతులుగా ఉంటా, నీ కాళ్ళుగా ఉంటా, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నేను అనుకుంటాను, హ్యాట్స్ ఆఫ్ టు దట్ మ్యాన్. ఆమెను దేవుని ప్రేమతో ప్రేమించి ఆమె భర్త ఆమెనే వీల్ చైర్లో ఆయనే తీసుకెళ్తాడు అన్ని ప్లేసెస్కి. అండ్ హీ నెవర్ కంప్లైన్స్. ఆమె ఒక బుక్ కూడా రాసిందండి. ఆమె బుక్ చాలా సంవత్సరాల క్రితం నేను చదివాను. అందులో ఆమె రాస్తుంది, నా భర్త ఏనాడు నన్ను విసుక్కోలేదు, ఏనాడు నన్ను కసురుకోలేదు, ఏనాడు నన్ను చూసి నిరుత్సాహంగా మాట్లాడలేదు. ఈజ్ సచ్ అ సపోర్టివ్ హస్బెండ్. ఆ భర్త అలా ఎందుకు ఆమెను చూసుకోగలుగుతున్నాడంటే, అంటే పెళ్ళయ్యాక ఈవిడికి యాక్సిడెంట్ అవ్వలేదండి, యాక్సిడెంట్ అయ్యాక పెళ్లి చేసుకున్నాడు. ఇది ఇంకా అద్భుతం. పెళ్ళయ్యాక భార్యకి ఏమన్నా అయిందంటే విడాకులు ఇచ్చేసే భర్తలు ఎంతమంది ఉంటారు, అడ్రస్ లేకుండా వెళ్ళిపోయేవాడు ఎంతమంది ఉంటారు. అమ్మో ఈ రోగిష్టి దాంతో ఏం పడతానులే, ఈ ఆరోగ్య సమస్య ఉంటే నేనెక్కడ చూసుకుంటానని వెళ్ళిపోయేవారు ఉంటారు చాలామంది. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ హర్ హెల్త్ లిమిటేషన్స్, ఆమెకున్న ఆరోగ్య సమస్యలు అన్నీ తెలిసి పెళ్లి చేసుకొని దేవుని ప్రేమ ఉన్న వ్యక్తి కాబట్టి ఆమెను చూసుకుంటూ ఆమెకంత సపోర్ట్ ఇస్తున్న ఆ భర్త, నిజంగా వాళ్ళ కపులే ఒక ఇన్స్పైరింగ్ కపుల్ అండి, ఒక ఆదర్శవంతమైన జంట. క్రీస్తు ప్రభు ఉంటే ఒక చేతులు కాళ్ళు పనిచేయని ఒక స్త్రీ అంత బాగా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుందా అనడానికి జోని ఎరిక్సన్ లైఫ్ ఒక మాదిరి అయితే, ఒక వీల్ చైర్కు పరిమితమైన స్త్రీను తెలిసి వివాహం చేసుకొని నిష్ఠూర పెట్టకుండా బాధ పెట్టకుండా ఆ బుక్లో కొన్ని పిక్చర్స్ వేశారు, తన హస్బెండ్, అండ్ దే ఆర్ హ్యావింగ్ సచ్ బ్యూటిఫుల్ స్మైల్స్ ఆన్ ద ఫేసెస్. కొన్నిసార్లు మనం ఫోటో అనగానే కొంతమంది ఎలా ఉంటారంటే కాల్చి చంపేస్తాం అన్నంత సీరియస్గా పెడతారు మొహం. అంటే ఫోటో తీస్తున్న వాడిని హౌ డేర్ యూ క్యాప్చర్ మై పిక్చర్ అన్నట్టు పెడతారు మొహం. నవ్వు ఉండదు చాలామంది ఫోటోలు అనగానే అదేదో ఆముదం కారుస్తున్న మొహాల్లా పెడతారు కొంతమంది. కానీ వీళ్ళ ముఖాలు చూస్తే ఎంత ఆనందం, ఎంత చిరునవ్వు. ఆ చిరునవ్వు యేసయ్య ఉన్న వారికి మాత్రమే వస్తుందండి. హల్లెలూయా. దే వర్ హ్యావింగ్ సచ్ బ్యూటిఫుల్ స్మైల్స్ ఆన్ ద ఫేసెస్. నేను అనుకుంటాను, ఆనాడు పుట్టుకతో గుడ్డితనంతో ఉన్న వ్యక్తి ద్వారా దేవుడు తన క్రియలను కనపరిచాడు. ఈనాడు జోని ఎరిక్సన్ కూడా ఒక ఉదాహరణే దేవుడు తన క్రియలను కనపరచడానికి. ఒక నిక్ వైసెస్ ఒక ఉదాహరణే. ఆయనకు ఉన్న ఫాలోవర్స్, ఆయన ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న విధానం చూస్తే ఒక కాళ్ళు చేతులు లేని ఒక మొండెము ప్రపంచానికి దీవెనకరంగా మారుతుందంటే దేవుడు తన అంగవైకల్యం ద్వారా, తన స్థితిగతుల ద్వారా దేవుడు తన క్రియలను కనపరచడం కాదంటారా? చేతులు కాళ్ళున్న చాలామంది మొనగాళ్ళు చేయలేని సేవ నిక్ వైసెస్ చేయగలుగుతున్నాడంటే దేవుడు తన క్రియలను ఈ వ్యక్తి ద్వారా కనుపరుచుకొని ఆయన తన నామాన్ని మహిమపరుచుకుంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీకే సమస్య వచ్చిందో, ఏ సవాలు వచ్చిందో, ఆ సవాలును బట్టి కృంగిపోవడం మానేసి ప్రియమైన దేవుని బిడ్డ గుర్తించు, యేసే చెప్పిన సమాధానం ఇట్స్ నాట్ జస్ట్ అప్లికబుల్ టు దాట్ టైం బట్ ఇట్స్ ఆల్సో అప్లికబుల్ ఫర్ టుడే.
ఆ రోజుల్లోనే యేసు ప్రభు చెప్పిన సమాధానం వర్తించదు, కానీ నేటికి వర్తిస్తుంది. యేసే చెప్పిన సమాధానం ఏంటంటే, దేవుని క్రియలు ఇతని యందు కనుపరచబడ్డానికి ఇతని ఇలాంటి అంగవైకల్యంతో పుట్టాడు. నా క్రియలు ఇతని ద్వారా నేను కనుపరుస్తాను. నీకున్న అంగవైకల్యం, నీకున్న అనారోగ్యము, నీకున్న లిమిటేషన్స్, నీకున్న సమస్యలు నా చేతులను కట్టిపడేసాయని బాధపడద్దు. నీవున్న పరిస్థితిలో నుండే గాడ్ విల్ హెల్ప్ యూ టు రైజ్ అప్, గాడ్ విల్ హెల్ప్ యూ టు షైన్. నువ్వు ఆయన కొరకు ప్రకాశించడానికి, ఆయన కొరకు పనిచేయడానికి, ఆయన మహిమను కనుపరచడానికి దేవుడు వాడుకుంటాడు. దేవుని చేతులకు నీ జీవితాన్ని అప్పగించుకోగలిగితే అట్టి కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు.